కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను చక్రి. ఈరోజు మన టాపిక్ లైఫ్ స్కిల్స్, జీవించడానికి కావాల్సిన నైపుణ్యాలు. సాధారణంగా మన స్కూల్స్లో కాలేజెస్లో అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. అవన్నీ మనం జీవించడానికి కాదు, మనం బ్రతకడానికి అవసరం. అంటే మన ఉద్యోగానికి అవసరం. ఒక సైన్స్ కావచ్చు, ఒక మ్యాథమెటిక్స్ కావచ్చు, ఒక తెలుగు కావచ్చు, ఒక ఇంగ్లీష్ కావచ్చు. ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం బ్రతకడానికి, మన ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు. కానీ ప్రాథమికంగా మనిషికి కావాల్సిన, జీవించడానికి కావాల్సిన స్కిల్స్, నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కాలేజెస్లో, స్కూల్స్లో టీచ్ చేయరు. మరి వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, వాటి అవసరం ఏంటి, మన సక్సెస్లో వాటి భాగస్వామ్యం ఎంత, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ జ్యోతిరాజా గారు ఉన్నారు. ఆవిడ ఏం చెప్తారో తెలుసుకుందాం లైఫ్ స్కిల్స్ గురించి. నమస్తే అండి జ్యోతిరాజా గారు, అలాగే సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ లైఫ్ స్కిల్స్ అనే అంశాన్ని మీరు ఏ ప్రాతిపదిక మీద తీసుకున్నారు? ఇది WHO గైడ్ లైన్స్ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వే కండక్ట్ చేశారు. మోస్ట్లీ అడాలసెన్స్లో ఉన్న టీనేజర్స్ మీద, యూత్లో కూడా ఏ రకమైన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ట్రైన్ చేయాలి. ఎందుకంటే ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా సబ్జెక్ట్స్ అందరూ టీచ్ చేస్తారు, కానీ జీవితానికి సాగించడానికి, సక్సెస్ఫుల్గా ఉండడానికి కొన్ని స్కిల్స్ అనేది అవసరం అవుతాయి. అవి ఏ స్కిల్స్ అని చేసినప్పుడు ఇనీషియల్గా లిస్ట్ అవుట్ చేసినప్పుడు చాలా పెద్ద లిస్ట్ వచ్చింది. అందులోంచి వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక 10 స్కిల్స్ని, కోర్ స్కిల్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్లోనూ, కాలేజ్లో కూడా ట్రైన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రతిపాదించారు. WHO గైడ్ లైన్స్ అనమాట ఇవి. ఓకే, ఎన్ని లైఫ్ స్కిల్స్ ఉన్నాయి? 10 ఫ్రాగ్మెంట్స్ కింద చేశారు. వీటిని కోర్ స్కిల్స్ అంటాం. దాంట్లో ఫస్ట్ చేసినప్పుడు ఇది సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. ద ఫస్ట్ స్కిల్ ఇస్ సెల్ఫ్ అవేర్నెస్. సెకండ్ వన్ ఈజ్ ఎంపతి. దెన్ థర్డ్ ఈజ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఫోర్త్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫిఫ్త్ యాంగర్ మేనేజ్మెంట్, బికాస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. దెన్ కమ్స్ ఇది ఫస్ట్ ఇవి చేసిన తర్వాత దెన్ అగైన్ అప్లికేషన్ బేస్డ్. అవి ఏంటంటే క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ ఫైనల్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇవి టోటల్గా 10 కోర్ స్కిల్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా ఈవెన్ దే సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇట్ ఇన్ CBSE స్కూల్స్లో కూడా ఇప్పుడు నౌ పార్ట్ ఆఫ్ ద కరికులం. ఓకే, 9th 8th క్లాస్ నుంచి అంటే ప్రెసెంట్లీ ఏంటంటే స్టేట్ బోర్డ్ ఆల్రెడీ CBSE స్కూల్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ కరికులంలోనూ పార్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. సో మిగతా స్కూల్స్ వాళ్ళకి కూడా ఇవి, స్కూల్స్ అనే కాదు మిగతా కాలేజెస్ కూడా ఇది చాలా అవసరం. కానీ ఏంటంటే CBSE ఆల్రెడీ దీన్ని ప్రాముఖ్యతను గుర్తించి ఆల్రెడీ మేడ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. మిగతా వాళ్ళకి కూడా ఇవి చాలా అవసరం. ఎందుకు CBSE అంటే వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకున్నారు. ఈవెన్ మిగతా సిలబస్లో కూడా ఇది ఉంది, కానీ నాట్ డైరెక్ట్లీ. ఒక CBSE వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ కరికులంలోనే సబ్జెక్ట్ కింద కరికులంలో అండ్ గ్రేడింగ్ సిస్టంలో ఇంక్లూడ్ చేశారు వాళ్ళు యాక్చువల్లీ. ఓకే, జ్యోతిరాజా గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా 10 ఫ్రాగ్మెంట్స్, 10 భాగాలుగా విభజించారని చెప్పి. మొదటి విభాగం సెల్ఫ్ అవేర్నెస్, అంటే తన గురించి తాను తెలుసుకోవడం. దాని గురించి చెప్పండి. సో మన పేరులోనే ఉంది సెల్ఫ్ అవేర్నెస్ అని. అంటే ముందు అంటే ఏదైనా తెలుసుకునే ముందు మన గురించి మనం తెలుసుకోగలగాలి. దీన్ని ఏం చేస్తారంటే ఒక 3 సెల్ఫ్ల కింద డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ రియల్ సెల్ఫ్, అంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు. ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసలు నీ గురించి నీకేం అభిప్రాయం ఉంది. మనం చూస్తే చాలామంది స్టూడెంట్స్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైనా సరే అసలు వాళ్ళకి ఏది ఇష్టమైందో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం నచ్చుతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళ అయిష్టాలు కూడా వాళ్ళకి తెలియదు. సో అంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోతారు, కానీ వాళ్ళంతటా వాళ్ళకు నాకంటే ఈ అభిప్రాయం ఉంది, ఈ థాట్స్ ఉన్నాయి, లేకపోతే నేను ఇలా ఆలోచిస్తాను, లేకపోతే ఇలా ఉంటాను అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పింది అంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో. దట్ ఈస్ యాక్చువల్ రియల్ సెల్ఫ్ అనమాట. రెండోది ఏంటంటే పర్సీవ్డ్ సెల్ఫ్ అంటే ఎదుటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు. జనరల్గా అంటే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కూడా పర్సీవ్డ్ సెల్ఫ్కి ఇస్తాం. సో వాళ్ళు ఏమనుకుంటారని తెలుసుకోవడం మంచిదే, కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది మిస్టేక్. కానీ అంటే తెలుసుకోవడం మాత్రం మంచిది. ఎందుకంటే నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటని తెలిసినప్పుడు ఇంకొంచెం బెటర్ సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే ఐడియల్ సెల్ఫ్, అంటే నువ్వు అసలు యాక్చువల్గా ఏం అవ్వాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు. ఇంకా దిర్ ఇస్ అ డిఫరెన్స్. మన రియల్ సెల్ఫ్కి ఐడియల్ సెల్ఫ్కి చాలా, రియల్ సెల్ఫ్లో అంటే నీకు ఉన్న క్వాలిటీస్ కానీ, ఎబిలిటీస్ కానీ అసలు ఉన్నాయి. ఓకే, కానీ ఏంటంటే ఈ క్వాలిటీస్ని ఉపయోగించుకుంటూ నేను ఎలా వెళ్ళగలను, ఎక్కడికి చేయగలను, ఏం చేయగలను, అది ఐడియల్ సెల్ఫ్లో. మేబీ ఇక్కడ రోల్ మోడలింగ్ అని మనం ఏదైతే మాట్లాడతామో ఒక పర్సన్ని కానీ ఎవరినైనా రోల్ మోడల్ కింద తీసుకుని అలా ఉండడానికి నేను ఎంతవరకు ప్రయత్నిస్తాను. సో ఈ 3 సెల్ఫ్ని కనుక మనం కలిపితే అది మనకి సెల్ఫ్ అవేర్నెస్ కింద వస్తుంది. థర్డ్ వన్ యాక్చువల్లీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, మానవ సంబంధాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే
టోటల్గా పోయాయి. పీపుల్ అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఎంతసేపు చూసినా కూడా ఏంటంటే నేను నాది అన్న ఒక దీంట్లో అసలు మేము మనది అన్న కాన్సెప్ట్ అనేది పోతుంది. ఎంతసేపు నేను నాది, నేను ఎంతవరకు బాగుంటాను, ఈవెన్ నీలో ఈవెన్ మీ చుట్టుపక్కల ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక్లూడ్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎంత రిస్ట్రిక్ట్ చేసుకున్నామంటే నేను బాగుంటే చాలు. ఈవెన్ ఒకప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ బాగాలేకపోయినా నాకేం నష్టం లేదు. సో ఎంత క్లోజ్డ్గా అయిపోయాం కాబట్టి ఈ సంబంధాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి, పర్టికులర్గా యూత్లో కానీ మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు కనుక వాళ్ళు ఈ సంబంధాల్ని డెవలప్ చేసుకోకపోతే ఫ్యూచర్లో టోటల్గా వాళ్ళు ఒక లోనర్ కింద ఇంకెవరితోనూ సంబంధం లేకుండా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, పర్సనల్ జోన్లోంచి ఎక్కువ మంది రావాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. సో అందుకని వాళ్ళు ఒక ఈ ఫామ్ చేసినప్పుడు ఒక సిస్టమాటిక్ వేలోనే ఫామ్ చేస్తారు. అంటే అన్ని ఇంటర్ రిలేటెడ్ సంబంధం అంటే మనం ఏంటంటే ఒక స్కిల్ నేర్చుకుంటే చాలు మిగతా అక్కర్లేదని కాదు, ఆల్రెడీ ఇంటర్ లింక్డ్. దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నప్పుడు బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రెండు వస్తాయి. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎంత బాగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇందులోనే లిజనింగ్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే గుడ్ స్పీకర్స్ ఉన్నారు కానీ గుడ్ లిజనర్స్ లేరు. అందరూ మాట్లాడడానికి ఇష్టపడతారు, డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అంటే నేను మాట్లాడాలి, నా పాయింట్ ముందు చెప్పుకోవాలంటారు. కానీ మీరు ఎదుటి వాళ్ళు చెప్పింది మరి వినే కెపాసిటీ కూడా మీకు ఉండాలి. మీరు విన్న తర్వాతే మీరు ఏదైనా జడ్జ్మెంట్ ఫామ్ చేయొచ్చు. మనకేంటంటే ముందు నన్ను మాట్లాడిచ్చేసి నా పార్ట్ నేను కంప్లీట్ చేసుకుంటాను. సో కమ్యూనికేషన్లో మనం వెర్బల్గా అంటే మాట్లాడేది, మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఎలా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు అనేది దాని రిఫ్లెక్ట్ అవుతుంది. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే లిజనింగ్ స్కిల్స్. సో ఈ మూడు కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక పార్ట్ అవుతాయి. జ్యోతిరాజా గారు, మనతో పాటు IIPM స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ లైఫ్ స్కిల్స్ మీద తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. అలాగే ఇంకొక టాపిక్ ఉంది, యాంగర్ మేనేజ్మెంట్. యాంగర్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం ఆఫ్టర్ జ్యోతిరాజా గారు ఇందాక 5th వన్ మిగిలిపోయింది, యాంగర్ మేనేజ్మెంట్. యాంగర్ మేనేజ్మెంట్ ఇంకొక పేరు కూడా ఉందంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ అంటాం. అంటే మనకి ఉన్న తెలుగులో చెప్పాలంటే కోపాన్ని అంటే కోపం అనేది ఒక ఎమోషన్ యాక్చువల్లీ. అంటే మన సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎమోషన్ అనగానే మనకి ఫస్ట్ మైండ్లోకి వచ్చేది కూడా ఏంటంటే కోపం లేదా భావాలను నియంత్రించుకోవాలి. భావాలు అంటే మనకున్న భావాలు, ఆ భావాలు అంటే పాజిటివ్గా ఉన్నాయనుకోండి, చూస్తే అన్ని ఎమోషన్స్లోకి మన ఒక హ్యాపీనెస్ ఒక్కటే పాజిటివ్. మిగతావన్నీ కూడా అది కోపం కావచ్చు, లేకపోతే భయం కావచ్చు, లేకపోతే బాధ కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ అనమాట. ఇన్నిట్లోనూ కూడా మళ్ళీ మన కోపం అన్నది స్ట్రాంగెస్ట్ ఎమోషన్. ఎందుకంటే ఏం జరిగినా కూడా మనకి ఫస్ట్ అది చిన్న స్లైటెస్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్, చిన్న డిస్టర్బెన్స్ని కూడా మనకి ఏంటంటే అది ఒకసారి కోపం వస్తుంది. ఎప్పుడైతే కోపం ఒకవేళ మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారో దాన్ని మీరు ఇంకొకరి మీద చూపిస్తారు. దాన్ని చూపించినప్పుడు ఆల్మోస్ట్ మీకు రిలేషన్షిప్స్ పాడవుతాయి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అది ఒక హేట్రెడ్ కింద డెవలప్ అవుతుంది. సో ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తారంటే ఐ షుడ్ టేక్ రివెంజ్ ఆన్ ద పీపుల్. సో ఆ లెవెల్కి వస్తుంది. ఈవెన్ సాడ్నెస్, ఇఫ్ బాగా మీకు విచారంగా ఉన్నా కూడా ఆ విచారాన్ని మీరు అక్యుములేట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అది మళ్ళీ ఇట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మళ్ళీ మీకు కోపం వస్తుంది. ఎప్పుడైతే మీకు కోపం వచ్చిందో మీ మీద మీకు కంట్రోల్ పోతుంది. రైట్. ఈ కోపాన్ని కానివ్వండి, మీరు చెప్పే భావాలను కానివ్వండి, నియంత్రించుకోవడం ఎలా, సరైన సమయంలో వాటిని ఉపయోగించడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ విషయంలో మీకు కోపం వస్తుంది అంటే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఐడెంటిఫికేషన్ అన్నది చాలా మందిలో ఉన్న పెయిన్ ప్రాబ్లం. ఏంటంటే నాకు కోపం వస్తుంది కానీ అది ఎప్పుడు వస్తుంది, ఏ సిచ్యువేషన్లో వస్తుంది, ఎందువల్ల వస్తుంది. సో ఆ క్వశ్చన్ కనుక మనం వేసుకుని మన సెల్ఫ్ ఎనాలిసిస్ అంటాం, మనని మనం అనలైజ్ చేసుకుని. ఎందుకంటే ఎదుటి వాళ్ళు అనలైజ్ చేసినా బహుశా మనకి నచ్చదు, కష్టం కూడా. కానీ మనం కూర్చొని ఒక్క 2 minutes మీరు కూర్చొని అసలు ఎందుకు కోపం వస్తుంది, అసలు ఈజిట్ అంటే ఒక ఆబ్జెక్ట్ మీద కోపం వస్తుందా లేకపోతే పర్సన్ మీద కోపం వస్తుందా. జనరల్గా చూసిందంటే మనం ఒక పర్సన్ మీద ఉన్న కోపాన్ని ద హోల్ ప్రాసెస్కి మనం అన్వయిస్తాం. మనకు ఒక పర్సన్ నచ్చలేదు, తను మాట్లాడే విధానం నచ్చలేదు, చేసే పద్ధతి నచ్చలేదు అని మనం డైరెక్ట్గా చెప్పు. సో మనం ఏం బ్లేమ్ చేస్తామంటే మొత్తం ఆ ప్రాసెస్ని అంతా బ్లేమ్ చేస్తాం, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బ్లేమ్ చేస్తాం. ప్రతి దాన్ని కూడా దీనివల్లే జరిగింది అంట. కానీ డైరెక్ట్గా ఈ పర్సన్ వల్ల నాకు జరిగింది అన్నది చూడు. సో అందుకే జనరల్గా ఏమంటామంటే మీరు ఒకవేళ ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి, అయితే కోపం నుంచి బయటకు రావాలంటే టార్గెట్ ద ఇష్యూ, అంటే డోంట్ టార్గెట్ ద పర్సన్. జనరల్గానే మనం పర్సన్ని టార్గెట్ చేస్తాం, అలా కాకుండా ఆ ఇష్యూ ఏదైతే జరిగిందో దాన్ని టార్గెట్ చేస్తే అందులోంచి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 5 విభాగాల మీద IIPM స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మీ డౌట్ అడిగాను. Good morning, madam. I am Samta Vajrapu, student of IIPM. Madam, based on the information you have given about the 5 topics, 5 topics ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం. WHO ఇచ్చిన స్టాండర్డ్స్ అని చెప్పారు.
ఫస్ట్ టాపిక్ మనం సెల్ఫ్ అవేర్నెస్ తీసుకుంటే ఒక మనిషి గురించి మనకు తెలియడానికి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియక వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. సో WHO ఇచ్చిన స్టాండర్డ్ ప్రకారం సెల్ఫ్ అవేర్నెస్ తెలుసుకోవడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా, వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేశారా? ఇట్స్ గుడ్ క్వశ్చన్. చాలా మెథడ్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోల్ అనాలిసిస్ అంటాం వాళ్ళకి. అంటే నేను ఏవైతే రోల్స్ ప్లే చేస్తున్నాను ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఒక్కలేనా లేదా నేను ఇంకా రోల్స్ ప్లే చేస్తున్నాను. జనరల్గా చేస్తే మీరు యాజ్ అ స్టూడెంట్స్ చూసినప్పుడు మీరు స్టూడెంటు, ఎవరికో కూతురు, ఇంకో కొడుకు, అదే ఫ్రెండ్, ఇన్ని రోల్స్ ఉన్నాయి మీ లైఫ్లో. ఓకే, మనం ఏంటంటే నాకు ఇన్ని రోల్స్ ఉన్నాయి, ఒక రోల్ అని కాకుండా నేను చాలా రోల్స్ ప్లే చేస్తాను. అంటే నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోల్స్లో నాకు ఏ రోల్ చాలా ఇంపార్టెంట్? ప్రస్తుతం ఇప్పుడు చదువుకునేటప్పుడు మనం ఇప్పుడు చూసే చాలామందికి డైవర్షన్స్ అక్కడే వస్తాయి. ఎందుకంటే యాజ్ స్టూడెంట్ అన్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చదువుకోవాలి. స్టూడెంట్ రోల్ అనేది ఇంపార్టెంట్. అంతేగాని నేను స్టూడెంట్ రోల్ కాకుండా నాకు మిగతా యాక్టివిటీస్ ఉన్నాయి, లేకపోతే నేను ఏదో సింగర్కి చాలా మంది ఫ్రెండ్ రోల్ ఎక్కువ ప్లే చేస్తారు. ఫ్రెండ్ రోల్ ప్లే నాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తాను. ఇక్కడైనా కాకుండా ముందు అసలు నా రోల్ ఏంటి అంది. సో మీ కాలేజ్లో ఉన్నప్పుడు వెదర్ స్టూడెంట్, దట్స్ ద ఫస్ట్ రోల్. దెన్ ఏంటంటే డాటర్ కానీ సన్ కానీ ఆ రోల్ అయితే ఏదో ఉందో మీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దట్, అది ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే మీ రోల్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకున్నారో మీకు ఈజీ అవుతుంది, మీ గురించి మీకు తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని. రెండోది ఏంటంటే రైట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. నాలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి, నాలో ఉన్న బలహీనతలు ఏంటి. సో నాకున్న బలాలు చూసుకున్నప్పుడు ఓకే, చాలా మంది ఈ క్వశ్చన్ నేను అడిగినప్పుడు, ఈవెన్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, క్లాసెస్లో కూడా నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నా బలహీనతల గురించి అయితే నేను చెప్పగలను, కానీ నా బలాల గురించి నాకు తెలియదు అంటారు చాలామంది పిల్లలు. సో ఇక్కడ ఏంటంటే మీ బలహీనతలు చెప్పుకోవడం గొప్ప కాదు, ముందు మీ బలాల గురించి మాట్లాడండి. మీకున్న బలాలను కనుక దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీ గురించి మీకు ఎక్కువగా తెలుస్తుంది. సో ఈ రెండు చేస్తే మూడోది ఏంటంటే విజువలైజేషన్ ప్రాసెస్ అన్నది. దట్ ఇస్ వన్ ఇంపార్టెంట్ టెక్నిక్ కూడా. ఇది ఏంటంటే మీరు మనం ఎలా ఉండాలనుకుంటున్నారనేది ముందు మీకు మీరు విజువలైజ్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక 5 years తర్వాత నేను ఈ రకంగా బిహేవ్ చేయాలనుకుంటున్నాను, ఈ సక్సెస్ సాధించాలనుకున్నాను, ఎప్పుడైతే అది విజువలైజ్ చేసుకుంటారో అది మీలో మీ శరీరంలో అది కూడా ఒక భాగం కింద అయ్యి మీరు ఏ పని చేస్తున్నా కూడా ఓకే నా విజన్ ఇది కాబట్టి నేను దీని ప్రకారం నేను నడుస్తాను. సో మీ యాక్టివిటీస్ అన్నీ కూడా దాని ప్రకారమే మీరు డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడతామో ఇది కనుక మన రోల్స్ మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు మిమ్మల్ని మీ బలాలని బలహీనతల్ని గుర్తించుగలిగి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దాన్ని కనుక ఒక సిస్టమేటిక్గా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మీ గురించి మీకు బాగా తెలియడానికి అవకాశం ఉంటుంది. అండ్ దట్ లీడ్స్ టు సక్సెస్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ కిరణ్ అండ్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ IIPM. మేడం, మీరు ఇప్పుడు చెప్పినట్టు సెల్ఫ్ అవేర్నెస్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి మేడం. అంటే ఫ్రెండ్స్ కొన్ని డిస్కస్ చేస్తారు, ఫ్యామిలీ వాళ్ళు కొన్ని డిస్కస్ చేస్తారు, రిలేటివ్స్ కొన్ని డిస్కస్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్లో బిహేవ్ చేస్తారు, ఫ్యామిలీతో కానీ కొంతమందిలో ఈక్వల్గా బిహేవ్ చేస్తారు. దానికి సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే దానికి వేరేగా మళ్ళీ రియాక్ట్ అవ్వాలా, లేకపోతే సింగిల్గా రియాక్ట్ అవ్వాలా? ఇట్స్ వండర్ఫుల్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మంది యూత్ ప్రెజెంట్లీ ఫేస్ చేసే ప్రాబ్లమ్నే అడిగాడు అతను. ఫ్రెండ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది ప్రతిదానికి ఏంటంటే మనం ప్రతి ఎగ్జామ్కి ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉన్నట్టు, ఒక గ్రేడింగ్ ఉన్నట్టు దీనికి కూడా ఏంటంటే గ్రేడింగ్ అంటే ఇక్కడ మేము స్పెసిఫిక్గా మనం చెప్పలేం. నేను నీకు ఒక ఫ్రెండ్కి నేను ఏ గ్రేడ్ ఇస్తాను, ఒక ఫ్రెండ్కి B గ్రేడ్ ఇస్తామంటే చెప్పలేం. కానీ ప్రతి ఒక రిలేషన్షిప్కి ఒక కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ అంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒక కట్ ఆఫ్ అనేది కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎంతవరకు అవసరం? ఫ్రెండ్స్ డెఫినెట్గా ఉండాలి, ఫ్రెండ్స్ లేకుండా లైఫ్ లేదు. కానీ ఫ్రెండ్సే లైఫ్ అనుకుని చెప్పి ఫ్యామిలీస్ నెగ్లెక్ట్ చేసి పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు అల్టిమేట్గా రేపు మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు అగైన్ మీ ఫ్యామిలీతోనే సపోర్ట్ తీసుకోవాలి. సో ఎవరికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఎక్కడైతే అవసరమో అక్కడ ఫ్రెండ్స్ మాట వినండి. ఎక్కడైతే పేరెంట్స్ అవసరం ఉంటుందో సాధారణంగా కెరియర్కి వచ్చిన విషయాల్లో కానీ, మీ జాబ్స్ విషయాల్లో కానీ, మిగతా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ మీ లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా పేరెంట్స్ హెల్ప్ అనేది, సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎందుకు కాదు అంటే వాళ్ళు కూడా మీ మెంటల్ స్టేట్లోనే ఉంటారు, మీ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ డెసిషన్ ఇస్తారా లేదా, కరెక్ట్గా గైడ్ చేస్తారా అన్నది మీకు కొద్దిగా మీకే డౌట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కూడా డౌట్ ఉంది. అదే పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డెఫినెట్లీగా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. సో ఎవరిని ఎక్కడ పెట్టాలి అన్నదంటే ఇట్స్ ఇండివిజువల్, మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. హలో మ్యామ్, దిస్ ఇస్ మంజు భాష్ని ఫ్రమ్ IIPM. మ్యామ్, మీరు యాంగర్ గురించి మాట్లాడారు, యాంగర్ మేనేజ్మెంట్. ఇప్పుడు
ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి యాంగర్ కూడా ఎక్కువ వస్తుంది. సో అది తగ్గించుకోవడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయి? నవ్వేడేస్ బికాస్ ఆఫ్ ద చేంజింగ్స్ మేబీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మీడియా అనండి, పీపుల్ అనండి, సరౌండింగ్స్ అనండి, వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు. ఏంటంటే ఈవెన్ మన చిన్న చిన్న పిల్లల్లో కూడా అంటే ఒక్కసారి షార్ట్ టెంపర్డ్నెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఓకే, దీనివల్ల ఏమైందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా ఎర్లీ ఏజ్లోనే వీళ్ళకి దే వెంట టు డిప్రెషన్స్, వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే బీపీలు. మేము లేటెస్ట్గా చూస్తుంది ఏంటంటే చాలా చిన్న పిల్లలకు కూడా బీపీ ఉంది, టెన్షన్ ఫీల్ అయిపోతున్నాం, ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైతే యాంగర్ మనం చూసుకున్నప్పుడు దీనికి ఎలా కంట్రోల్ చేయాలి, ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి ఏంటంటే మన గురించి, రెండోది బేసిక్ స్టెప్స్ మనం యాంగర్ మేనేజ్మెంట్కి ఏం చేస్తామంటే కమ్అట్ ఆఫ్ ద సిచ్యువేషన్ వెరీ క్విక్లీ. సాధారణంగా అంటే ఒక యాంగర్ మనకి ఏదైనా ఒక విషయం మీద కోపం వచ్చినప్పుడు, ఒక పర్టికులర్ జరిగినప్పుడు మనం దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా మనం మిగతా వాటి గురించి అసలు ఆపేసి ఎందుకు జరిగింది. మీరు చెప్పేదంతా ఈ ఆఫ్టర్ ద సిచ్యువేషన్, మీరు ఎప్పుడు జరిగిపోయిన తర్వాత గురించి ఒకసారి చెప్తూ ఉన్నారు మీరు, బట్ అది కూడా అవసరమే. కానీ అట్ ద సిచ్యువేషన్ అంటే ఆ మూమెంట్లో ఏం చేయాలి? కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు, ఆ మూమెంట్లో అతను ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే ఎలా దాన్ని పక్క దారి మళ్ళించాలి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఇందాక మాట్లాడే యాంగర్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటే కనుక అసలు యాంగరే రాదు. సో ఆ పర్సన్ని మనం ఇమీడియట్గా ఏంటంటే ఏం చేయలేం. అంటే సాధారణంగా కోపం వచ్చిన వాళ్ళకి మీరు ఎదురుగా మళ్ళీ ఆ రిప్లై ఇస్తే, ఆన్సర్ చేసినా లేకపోతే ఇంకేదైనా ఇంకో వర్డ్ యాడ్ చేసినా వాళ్ళకి కోపం వస్తుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు వాళ్ళు సైలెంట్గా ఉంటే, ఇది ఏంటంటే ఇప్పుడు సాధారణంగా వన్ సైడెడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను అరుస్తూ ఉంటాను, ఎంతసేపు అరుస్తాను, 5 నిమిషాలు అరుస్తాను, 10 నిమిషాలు అరుస్తాను, తర్వాత ఏముందంటే దాన్ని తెలిసిపోతుంది అని చుట్టుపక్కల ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని. సో ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వలేదో ఆటోమేటిక్గా ఆ కోపం అనేది తగ్గుతుంది. రెండోది ఏంటంటే మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు, ఒక్కసారి మనం కోపించినప్పుడు సడన్గా 1 సెకండ్, ఐ థింక్ మనం 1 మినిట్ కూడా అక్కర్లేదు, 1 సెకండ్ కనుక ఆలోచించి ఇప్పుడు ఇంతలా నేను అరవడం అన్నది అవసరమా అన్న ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకుంటే, అంటే ఆ పర్టికులర్ దానికి అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా అన్నది 1 సెకండ్ కనుక మీరు ఆలోచించగలిగితే ఆ కోపం అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే తర్వాత డూయింగ్ యోగా ఇవన్నీ కూడా తర్వాత చూస్తాయి, కానీ ఇమ్మీడియట్గా ఏంటంటే ఆ 1 సెకండ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. Good morning, ma'am. I'm Gopal Tiwari from IIPM. Yeah. I want to know how to improve our communication skills. Okay. మనం 5 W's and 1 H అంటాం. యాక్చువల్లీ అది కమ్యూనికేషన్ మొత్తం అంతా కూడా ఈ ప్రాసెస్. దే ఆర్ వెరీ ఒబీడియంట్ సర్వెంట్స్ అనమాట. మనకి ఈ 6 కనుక మనం కరెక్ట్గా నేర్చుకోగలిగితే మన కమ్యూనికేషన్ మన చేతుల్లో ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం వై, వాట్, వెన్, హూ అండ్ వేర్, ఈ 5 W's మనం ఒకటి. రెండోది లాస్ట్ హెచ్ ఇస్ హౌ. ఓకే, ఈ 6 కనుక మనం కంట్రోల్ చేసుకుని, అంటే ఏం మాట్లాడినా కూడా వై ఐఎమ్ స్పీకింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మాట్లాడుతున్నాను అన్నది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. రెండోది వాట్ అంటే ఏం మాట్లాడాలి, ఓకే, వెన్ అంటే ఎప్పుడు మాట్లాడాలి అది, వేర్ అండ్ ద ప్లేస్, ఏ ప్లేస్లో మాట్లాడాలి. ఎందుకంటే ఒక రైట్ ప్లేస్లో మాట్లాడితేనే దాని కమ్యూనికేషన్కి బెస్ట్ అది ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికల్లా హూ, ఎవరితో మాట్లాడాలి. సో ఏదైనా మీకు పనికి అవ్వాలన్నా పని చేయాలన్నా కూడా ఈ 5 W'స్ని కనుక ప్రాపర్గా ఉపయోగించుకుంటే మీ బెస్ట్ కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. చివరిగా సక్సెస్ మంత్ర వ్యూవర్స్ కోసం ఈ 5 ఫ్రాగ్మెంట్స్ అయితే ఉన్నాయి, వీటి గురించి క్రిస్ప్గా ఒక 4 పాయింట్స్. ఓకే, డెఫినెట్గా మనం మాట్లాడుకున్న అన్నిటిలోనూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాంగర్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు యాంగర్ని మీరు కంట్రోల్ చేసుకున్నారో మీకు కమ్యూనికేషన్ చాలా, మనం రివర్స్లో వెళ్తున్నాం యాక్చువల్లీ, దెన్ మీకు బెస్ట్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మీ కమ్యూనికేషన్ బాగుందో మీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మిగతా వాళ్ళతో ఉన్న మానవ సంబంధాలు ఏవైతే మీరు ఇప్పటిదాకా బాగాలేదని అనుకున్నారో అది డెఫినెట్గా బాగుపడుతుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకుంటే కనుక మీ లైఫ్ సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ రన్ అవుతుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బీ వెరీ పీస్ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు బీ వెరీ హ్యాపీ, సో ఫాలో ఆల్ దీస్ 5. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతిరాజా గారు. లైఫ్ స్కిల్స్ గురించి చాలా విడమర్చి చాలా విపులంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మన అతిథి జ్యోతిరాజా గారు చెప్పినట్లుగా లైఫ్ స్కిల్స్ జీవించడానికి ఏవైతే నైపుణ్యాలు కావాలో ఈ 5 మన గురించి మనం తెలుసుకోవడం,
ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవడం, మనం ఏమనుకుంటున్నామో తెలుసుకోవడం, అలాగే మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడం, అలాగే మన భావోద్వేగాలను, కోపం లాంటి భావోద్వేగాలను నియంత్రించుకోవడం ద్వారా మనం జీవితంలో సక్సెస్ సాధించవచ్చని జ్యోతిరాజు గారు చెబుతూ ఉన్నారు. అలాగే ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్లో, సెంట్రల్ సిలబస్లో దీన్ని ఒక భాగం చేశారు విద్యార్థులకు. ఇప్పుడు స్టేట్ సిలబస్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక భాగం చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది వారి విద్యార్థి దశలోనే అని చెప్పి జ్యోతిరాజా గారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఈనాటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. రేపటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.